నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం నవంబర్ మాస ఫలితాలను చూద్దాం. అయితే ముందుగా ఈ మాస ఫలితాలన్నీ అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ గోచార రీత్యా చెప్పడం జరుగుతోంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్న మాదిరిగా ఉంటుంది ఈ మాసము. అయితే ప్రతి పనిలోనూ ఆటంకాలు, కాలయాపన జరిగేటట్టుగా ఉంది. రుణాలు ఎక్కువగా చేయవలసి కనపడుతోంది. బంధువర్గంతోనూ, ఇటు ఇంట్లోనూ, అటు బయట సంఘంలోనూ విరోధాలు, అప్రదిష్ట కలిగే సూచన కనబడుతోంది. అధికారుల వలన భయము, కోర్టు వ్యవహారాల్లో నష్టాలు, చిక్కులు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడము, నష్టాలు, తరువాత నమ్మిన వారి వల్ల మోసపోవడము, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము, విడిపోవడానికి కూడా దారితీసే అంశాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు వాయిదా పడతాయి. ఉద్యోగ సమస్యలు వస్తాయి. ఇటు ఇంట్లోనూ బయట కూడా మీరు ఎవరినైతే నమ్ముతారో, మీ పక్కన ఎవరైతే తిరుగుతూ ఉంటారో, వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వీరు నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళే మీకు మోసం చేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి వారు ఎవరో గుర్తించుకుని తగు జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ ఆటంకాలుగానే మారుతాయి. కాబట్టి ఈ మాసంలో మీరు ఎటువంటి ప్రయత్నాలు, ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ లేదా కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా, స్త్రీలైనా పురుషులైనా సరే ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఈ మాసం స్తబ్దుగానే ఊరుకోండి. అయితే ఈ మాసంలో ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఎలా ఉందంటే, వివాహ ప్రయత్నాలు చాలా ఆటంకాలుగా ఉన్నాయి. ప్రయత్నాలైతే ఫలించవు. కాబట్టి అసలు ప్రయత్నమే ఈ మాసం మానుకోండి. తర్వాత సంతానపరంగా కూడా మీకు అంత కలిసి రావటం లేదు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మీకు కొన్ని అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులైతే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అధికారుల యొక్క వేధింపులు, మీ చుట్టూ ఉండేవారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి అది ఎవరు ఏమిటి అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుని వారితో మెలగవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కనబడుతోంది. కాదు కూడదు అని అనడానికి అయితే అవకాశం లేదు. ఈ రాశిలోని స్త్రీలకు ఇష్టం లేకపోయినా వారికి ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్స్ ఇస్తారు. తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అని చెప్పవలసి వస్తుంది. అయితే ఇష్టమైతే వెళ్ళాలి, లేదు అంటే కనుక ఉద్యోగం మానేసేంత తీవ్ర స్థాయికి వెళ్ళేటట్టుగా సూచనలు కనబడుతోంది. తర్వాత మీకు అంటే సహోద్యోగులతో భేదాభిప్రాయాలు వచ్చి శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలు కొంచెం జాగ్రత్త పాటించండి. భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. విడిపోయే స్థితి కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. రక్షణ లేకుండా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకు అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన సూచన కనబడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్య విషయంలో ఏది పడితే ఎలా అని కాకుండా నెగ్లెక్ట్ చేయకుండా, ఏవైనా ముందుగా మీకు అనారోగ్య సూచనలు కనబడితే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళవలసిందే, తప్పదు. అయితే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే తదుపరి అంశాలు మనకి చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దీన్ని కొట్టిపారేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తరువాత మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనం అవ్వచ్చు, లేదా అంటే నడుస్తూ కావచ్చు, ఏదైనా ఒక ప్రమాదాలు మీరు అందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది సూచనగా చెప్పడం జరిగిందే కానీ ఇవన్నీ సూచనలు మీరు జాగ్రత్త పాటించాలని ముందుగా చెప్పడం జరుగుతోంది. నాకు వర్తిస్తుందా అని మీరు భయానికి లోను కాకండి. మీరు సెపరేట్గా చూసుకోవాలి, నాకేం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ జాతక వివరాలు ఇచ్చుకుని అది ఉందా లేదా అనేది ఆ గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు పరిశీలనలోకి తీసుకోండి. అయితే ఇప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది చూద్దాం. ముందుగా విద్యార్థులు కష్టపడి చదవాల్సి రావచ్చు. కష్టపడితేనే కానీ పాస్ అయ్యే అవకాశం లేదు. మీరు ఇతర వ్యాపకాలు మానుకొని చదువే ధ్యేయంగా పెట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా పాస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీ కుటుంబం వల్ల కానీ లేదా మీ మిత్రుల వల్ల కానీ చదువుకి ఆటంకం వచ్చే సూచన కనపడుతోంది. అంటే మీరు ఎగ్జామ్ రాయకపోవడం కానీ లేదా చదువు మధ్యలో ఆపేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి.
విద్య యందు ఆసక్తి లేకపోవడము, లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవడము, లేదా చదువును పూర్తిగా ఆపేయడం కానీ జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే కనుక కొంత పరిహారంగా గణపతి పూజ లేదా సరస్వతి అమ్మవారి హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంచెం ఒడ్డెక్కే అవకాశం కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు మీకు బదిలీ చేస్తారు. తర్వాత కొంతకాలంగా మీరు సెలవు పెట్టే అవకాశం కనపడుతోంది. అంటే 1-2 రోజులైతే పెద్ద చెప్పుకోదగింది కాదు. కొంత ఎక్కువ కాలం మీరు సెలవు పెట్టే అవకాశం కనపడుతోంది ఇక్కడ. అది ఏమిటి, ఎలాగా అనేది మీకు తెలుస్తుంది. తర్వాత తప్పుడు పనులు చెయ్యాలి అని మీకు మనసుకి అనిపించడము, ఆ తప్పుడు పనులు చెయ్యడము, అది ఉద్యోగంలో కావచ్చు, లేదా మీరుండే రంగంలో కావచ్చు. తప్పుడు పనులు చెయ్యాలి అని మనసు ప్రకోపించడము, మీరు దాన్ని చెయ్యడము, పై అధికారులకు దొరికిపోవడము, అపనింద పాలవ్వడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. తరువాత వ్యాపారస్తులకు 2 పంటల్లోనూ ఆశించినంత దిగుబడి రాకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. మనస్తాపానికి గురవుతారు కాబట్టి కొంచెం నిలదొక్కుకోండి, గుండె దిటవు చేసుకోండి. పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. కౌలుదారులకు చేపల చెరువు వల్ల నష్టం వాటిల్లుతుంది కాబట్టి ముందుగా తెలుసుకొని మీరు ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చిక్కులు వచ్చే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారస్తులకు లేదా మామూలు టోకు వ్యాపారస్తులకు కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎక్కడొస్తోంది, ఎలా వస్తోంది అని పరిగణలోకి తీసుకుని అయితే దాటే ప్రయత్నం చేయండి, లేదా ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇంకొకటి, జాయింట్ వ్యాపారస్తులు గతంలో నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్న వాళ్ళు విడిపోయే సూచన ఉంది. కాబట్టి దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఎందువల్ల విడిపోతున్నాము, ఏ కారణం చేత ఎలా విడిపోతున్నాము అనేది మీరు కూర్చుని మాట్లాడుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదిగా, ఇద్దరికీ మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే నూతన వ్యాపారాలు చేయడం కానీ, కొత్త బ్రాంచీలు పెట్టడం కానీ, లేదా వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేదా వ్యాపారం కోసం అప్పులు చేయడం కానీ ఇటువంటివేవి ఈ మాసంలో చెయ్యవద్దు. తర్వాత క్రీడాకారులకు, కళాకారులకు, టీవీ సినీ నిర్మాతలకు, డైరెక్టర్లకు, నాట్య గాయని గాయకులకు వీళ్ళందరికీ ప్రోత్సాహకరంగా ఈ మాసం అయితే లేదు. మీరు నిరాశ పడకండి. అయితే కొత్తగా ఫీల్డ్లోకి అంటే నిర్మాణ రీత్యా రావచ్చు, డైరెక్షన్ రీత్యా కావచ్చు, లేదా యాక్టింగ్ రీత్యా కావచ్చు, మీరు ఈ మాసంలో వెళ్ళకపోవడమే మంచిది. నిర్మాతలైతే ప్రొడక్షన్ ఆపేయండి, డైరెక్టర్లైతే డైరెక్షన్ చెయ్యకండి, లేదా కొత్తగా సినిమా రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసం కాక తదుపరి మాసంలో ప్రయత్నాలు చేయండి. కాదు కూడదు అని అనుకుని కనుక వెళ్ళినట్టయితే నిరాశ, నష్టము చవి చూడవలసి వస్తుంది. తర్వాత కాంట్రాక్టు రంగం వాళ్ళకి కాంట్రాక్టు బిల్లులు వసూలు అవ్వవు, లేబర్ల వల్ల చిరాకులు, నష్టాలు, కోర్టు వరకు దారితీసే అంశాలు జరగవచ్చు. తర్వాత కొత్త కాంట్రాక్టులను చేతికి తీసుకోకండి, అవి మీకు పేచీకోర్లుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి మీకు చిక్కుల్ని తెచ్చిపెడుతుంది, మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి కొత్త కాంట్రాక్ట్ జోలికి మీరు వెళ్ళవకండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కొత్త వెంచర్లు వేయకండి, కొత్త టార్గెట్లు పెట్టుకోకండి, ఎటువంటి పనులు ఈ మాసంలో మీరు చెయ్యకండి. తరువాత రాజకీయ రంగం వాళ్ళకి పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మీరు విఫలమవుతారు కాబట్టి ఆ జోలికి మీరు వెళ్ళకండి. ప్రజాదరణలోనూ మీరు విఫలమవుతారు, అధిష్టానంలోనూ మీరు విఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ మాసం స్తబ్దుగా ఊరుకోవడమే చెప్పదగిన సూచన. పేరు ప్రఖ్యాతలు రాకపోగా అప్రదిష్ట పాలు, అపరిందల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. ప్రజాదరణ మీకు తగ్గిపోతుంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు అసలు ఈ మాసం ఆ తలంపే పెట్టుకోవద్దు. ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరికి ఎలా ఉండబోతోంది చూద్దాము. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి కొంచెం మిశ్రమ ఫలితం, బాగుంటుంది సగం, బాగోకపోవడం సగం ఉంటుంది. కాబట్టి మీరు పనులు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక గ్రహశాంతి కోసం మంగళవారం రోజు కేజింపావు కందులు కానీ లేదా ఎర్ర కందిపప్పు కానీ దానంగా ఇచ్చి మీ యొక్క అదృష్ట సంఖ్యలు అనగా 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలతోనూ
ఆదివారము, మంగళవారము, బుధవారము ఈ అదృష్ట వారాల్లోనూ మీరు కనుక ఏవైనా కీలకమైన పనులు చేయాలని అనుకుంటే చేసుకుంటే కొంతవరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి అక్టోబర్ నెల బాగున్నంతగా నవంబర్ నెలలో మీకు నిరాశే ఎదురయ్యేటట్టుగా కనబడుతోంది. మరొక 6 నెలలు మీకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. కాబట్టి మీరు గ్రహశాంతి కోసము శనివారం రోజు కేజీ మినుములు దానంగా ఇచ్చినట్టయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 4, 5, 8 అదృష్ట వారాలు మంగళ, బుధవారాలు. ఈ వారాలను ఉపయోగించుకుని ఈ సంఖ్యలతో మీరు ఏదైనా పనిని ప్రారంభించాలంటే వీటిని ఉపయోగించుకుని చేయండి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి తగిన ప్రణాళిక వేసుకుని ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి. గ్రహశాంతి కోసము గురువారం నాడు గురుగ్రహానికి కేజింపావు శనగలు దానంగా ఇవ్వండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకుని ఈ సంఖ్యలతో మీరు ఏదైనా పనిని ప్రారంభించినట్టయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, కొంతవరకు లాభాలను పొందగలుగుతారు. అయితే రాశి మొత్తంగా చెప్పబోయే సూచనలు ఇందులో ఒక గమనిక ఏంటంటే కొంతమందికి మాకు నక్షత్రం తెలీదు, మరి మేము ఎట్లా పరిహారాలు చేసుకోవాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే బాధపడవలసిన పని లేదు. మీరు నేను చెప్పబోయే ఈ రాశి యొక్క పరిహారాలు కానీ సూచనలు కానీ పాటించినట్టయితే తత్సమానమైన ఫలితాన్ని మీరు కూడా పొందవచ్చు. అయితే ఈ రాశి మొత్తంగా గురువారం రోజు గురు, శని, కేతులకు రాహు జపము అంటే గురువారము గురుగ్రహానికి, శని, కేతు, రాహు ఈ 4 గ్రహాలకి మీరు దానాలు, జపాలు చేయించుకోవాలి. రాఘవేంద్ర స్వామి వారికి, దత్తాత్రేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు, దర్శనము చేసుకుంటే అంత తీవ్రత నుంచి కొంచెం తగ్గడం అవుతుంది. ప్రత్యేకించి సంకట నాశన గణపతి స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని, దత్తాత్రేయ అష్టకాన్ని ఈ మూడింటిని కనుక మీరు పఠించాలి లేదా వినాలి. లేదా అంటే పఠించడం రాని వాళ్ళకి, నోరు తిరగని వాళ్ళకి, చదవడం తెలియని వాళ్ళకి మాత్రమే వినడము, చదవడం తెలిసిన వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా ఒకసారైనా పఠించవలసిందే. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు నీలము, నలుపు, ఆకుపచ్చ, పసుపు. ఈ 4 రంగుల యొక్క వస్త్రాలను ధరించి మీరు ఏ పనికైనా వెళ్ళినట్టయితే కొంతవరకు ఉపశమనం జరిగి కొంత యోగిదాయకంగా ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించి పాటించవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. ఇవన్నీ పాటించి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, అయితే ఈ గోచార రీత్యా చెప్పే ఫలితాలు రాసులకు కానీ లేదా నక్షత్రాలకు కానీ ఏవి చెప్పినా అది వ్యక్తిగతంగా అయితే మాత్రం కాదు. ఈ రాశిలో ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందులో మీకు ఏవి సరిపోతాయో అవి ప్రత్యేకంగా తీసుకొని మీకు నిజంగా వ్యక్తిగత పరిశీలన కావాలి, మేము ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర పండితులను కానీ లేదా నన్ను కానీ సంప్రదించి మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు సంబంధించిన వివరాలను కనుక ఇచ్చినట్లయితే మీ సమస్యలకి తగిన పరిష్కారాలు, సూచనలు చెప్పడం జరుగుతుంది. ఇవి మాకే వర్తిస్తాయి అని మీరు అనుకోవడం కానీ, తద్వారా భయపడడం కానీ, తద్వారా ఇంకా ఏదైనా ఆందోళన చెందడం కానీ ఇలాంటి పనులు చేయకుండా మీకు ఇందులో ఏది సరిపోతుంది, ఏది వర్తిస్తుంది అని తెలుసుకోండి. మరొక విషయం ఏంటంటే మీకు జాతకంలో పుట్టిన సమయం కానీ లేదా పుట్టిన ఊరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లు అలాంటివి ఏవైనా తెలియకపోయినా కానీ మీరు సంప్రదించవచ్చు. తగిన సూచనలు, తగిన పరిహారాలు తీసుకోవచ్చు. మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది మనకి మార్గదర్శి మాత్రమే.
అంటే మనం చేయబోయేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పే ఒక గురువు మాత్రమే. అంతేగాని దీని గురించి భయాందోళన చెందిపోయి అరే ఏమైపోతోందో, ఏం జరగబోతోందో అని మాత్రం భయాలకు లోను కాకండి.